స్నోఫాల్ అవుతుంది. వీఆర్ సో లక్కీ మ్యాన్. లాస్ట్ టైం కూడా స్నోఫాల్ అయింది, ఈసారి కూడా స్నోఫాల్ అయింది. అండ్ 2 times వస్తే 2 times స్నోఫాల్. చూడండి, స్నో 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 యా స్నోఫాల్ అవుతుంది. వీఆర్ డామ్ లక్కీ మ్యాన్. దట్స్ ఇట్. చూడండి, హాయ్ చూడండి, హాయ్ హాయ్ బోల్. మా టైర్కి గెయిర్ పడుతున్నారు అనమాట. ఈ ఎయిర్ వర్క్ అవుతుంది. ఇక్కడ ఈ వర్క్ వల్ల మమ్మల్ని అందరినీ ఆపేస్తారు. వెల్కమ్ టు బిస్కెట్. క్యూట్ చిన్నది. హాయ్ గుడ్ మార్నింగ్. టీ మొహంలో అందరినీ చూడబాకండి. ఇప్పుడే సన్ స్క్రీన్లో పూసాను మొహందికి, లేచాను కూడా ఇప్పుడే. సో వరస్ట్గా ఉంది. ఇది మేము స్టే చేసిన స్టే అనమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ బైక్స్ అన్ని పెట్టాను. అండ్ దిస్ ఈస్ అవర్ స్టే. మొత్తం బాగుంది కదా. ఈ స్టే కిందదే అనమాట రూము. ఇక్కడ వచ్చేసి గార్డెన్ ఉంది. సో నేను నైట్ ఆ లే మాల్ దగ్గర నుండి లే ప్యాలెస్ నుండి వచ్చేసామన్నమాట. వచ్చేసిన తర్వాత మాల్ రోడ్కి వెళ్ళాం. బట్ మొహరం కాబట్టి లైట్స్ ఆఫ్ చేసేసి ప్రేయర్స్ చేస్తున్నారు. సో ఇంకా అది రికార్డ్ చేయలేదు. ఇంకా దాని తర్వాత ఇంకా రూమ్కి వచ్చి తినేసి పడుకున్నాను. మళ్ళీ ఇంకెప్పుడు లేచి రెడీ అయ్యాను. టిఫిన్ ఇంకా రెడీ అవ్వలేదంట, అందుకే టీ చేస్తున్నాను. టైం వచ్చేసి మార్నింగ్ 6:30, 7 అవుతుంది. ఇంకా టిఫిన్ రెడీ అయితే తినేసి రైడ్ స్టార్ట్ చేయాలి. ఈరోజు వచ్చేసి ద మైటీ కే దగ్గరికి అయితే వెళ్తాం. ఇంకా అక్కడ నుండి నూబ్రా వ్యాలీకి వెళ్తాం, డిస్కిట్ మోనస్ట్రీ. అవన్నీ చూసుకొని నైట్కి అక్కడ స్టే అనమాట. ఇదండి, ఇవే మన బైక్స్ లైన్గా ఉన్నాయి కదా, 10 మందివి. అండ్ దిస్ ఈజ్ అవర్ స్టే. ఇదంతా బ్యాక్ కెమెరాలో ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ రిటర్న్ దారిలో వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. బాయ్, ఇగ్నోర్ మై ఫేస్. ఇదంతా బ్యూటిఫుల్గా గార్డెన్ ఉంది కదా. హోటల్ కూడా మంచిగా ఇచ్చాడు లేలో. ఇది కూడా ఒక ప్యాలెస్ లానే ఉంది. ఇదండి కింద రూమ్ అనమాట మంది. వాళ్ళు కూడా మన వాళ్ళే, సమీర్ అని పాలక్కడ్ నుండి. దిస్ ఇస్ ఇదన్నమాట. ఇంకా చెప్పాలంటే ఏముంది, లోపల కూడా బాగుంటుంది అంబియన్స్. చెట్లకు పూలు మాత్రం భలే ఉన్నాయి అబ్బా. అమ్మాయిలు చూస్తే కోసేస్తుంటారని బాగా మెయింటైన్ చేశారు అంబియన్స్ ఇవన్నీ. లోపల కూడా ఇంకా బాగుంటుంది. ఇదండి రాగానే పింక్ చెట్టు. అది వచ్చేసి కిచెన్ అనమాట, అక్కడ తింటాం. ఇది రిసెప్షను. ఇదండి అక్కడికి వెళ్ళి టీ తీసుకున్నా, అంతే. ఇదైతే ఫిల్టర్ చూసా, పర్లేదు బాగుంది. ఫోన్లో ఇన్బిల్ట్ ఫిల్టరు. చుట్టూ ఫ్లవర్స్ వచ్చి గార్డెన్ మధ్యలో ఉన్నట్టుంది. చీర్స్. అది ప్లాను. టీ పర్లేదు బాగానే ఉంది, ఓకే. బట్ ఈ క్లైమేట్కి ఏదైతే ఉంది అంతా ఓకేనే. సో ఇంకా మన వాళ్ళు టైం ఏమో అయిపోతుంది, మన వాళ్ళు ఇంకా రాలేదు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇంకా రెడీ కాలేదంట. సో రైడ్ ఒక 1 hour డిలే అయ్యేటట్టుంది. ఇది 1 hourలో అలా తినేసిన తర్వాత స్టార్ట్ అయితే కొడితే ఫస్ట్ లే వ్యూ అంట. సో లే సిటీ వ్యూ దగ్గర స్టాప్ చేస్తారు. సో ఇంకా అదంతా చూసుకొని దాని తర్వాత కార్దుంగ్లాకి వెళ్తాను. అక్కడ వీడియోస్ పెడతా. స్నో ఉంటే మీకు చూపిస్తా, లేదంటే లేదు. అంతే ఇప్పటికి. బాయ్. రైళ్ళు బైక్లో కలుద్దాం. ఓకే.
ये बंद करके यहाँ पे दूंगा हम मतलब आ जाओ मुद्रा करने के लिए దాంట్లో టీ ఉంది. ఇది ఈరోజు ఫుడ్ మెనూ అనమాట. జాము బటర్ అన్నీ ఉన్నాయి. ఇది పూరి, ఇది దాంట్లో కుర్మా, ఇది ఉప్మా, చోలే భటూరే అంట. ఇది వచ్చేసి మామూలు ఇది బ్రెడ్. ఇది చోలే భటూరే అంటే ఫ్రెండ్స్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. దీస్ ఆర్ మై బర్డేస్. దిస్ ఈజ్ ఇంతియాజ్ అండ్ దిస్ ఈజ్ హేమంత్. హీ ఈస్ డ్రింకింగ్ సమ్ మిల్క్ అండ్ టీ. హేమంత్ హాయ్ ब्रो सीधा ब्लॉगिंग ఇప్పుడే రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఆన్ చేద్దాం ఎందుకైనా మంచిది. యా, ఇప్పుడే రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. వెనకాల చూసారు కదా, మన వాళ్ళందరూ రెడీ అయిపోయారు. మన బైక్ కూడా ఇదే అనమాట. ఇది మన క్యాంపింగ్ వ్యాన్ అండ్ మనం స్టే చేసింది ఉదయం చూపించాను కదా, అదే అనమాట. టైం 8:39 అయిపోయింది. అలా తీరిపోతుంది ఎండకి. ఏదో అలా అలా చూసుకుంటూ వచ్చాం. యా, దిస్ ఈస్ అవర్ బైక్. చూడండి, ఇన్స్టా 360 మౌంట్ కూడా చేసేసాను. ఇంతియాజ్ రెడీ అయిపోయాడు చూడండి, ర్యాకెట్ వేసి మొత్తం. అంతే అనమాట. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం టు కార్దుంగ్లా. లెట్స్ గో. బాయ్. అద్దాలు స్టైల్ కనుకోబాకండి, ఫేస్ ఫస్ట్ కొంత అందుకోసం పెట్టే అంతే. ఇటు చూడండి, అసలు ఇటు చూడండి. హాయ్ చూడండి. हाय हाय बोल. आपका नाम क्या? ओए एवेंजर, आपका नाम क्या? వాడు అసలు రెస్పాన్సే ఇవ్వట్లే. ఇందాకంతా రచ్చ చేసాడు హోటల్లో. బాయ్. वहाँ पे हम अपना वो सब देंगे, क्या बोलते हैं, डिटेल्स. ठीक है, डिटेल्स देने के बाद हम जाएंगे टॉप पे. टॉप पे 15 मिनट रुकना है प्लीज. ठीक है, हाँ. टॉप पे फोटो वोटो खिंचाना है, सब निकलना है. ठीक है, उसके बाद हम नीचे जाएंगे साउथ पुलू, नॉर्थ पुलू में हम चाय वाय पीएंगे, थोड़ा आराम करेंगे. उसके बाद हम जाएंगे नुब्रा वैली की तरफ. बीच में आएगा खारदों वैली खल से. उसके बाद आएगा टी मोड़ पे हम लंच करेंगे. ठीक है, लंच के बाद एक एक्टिविटी आएगा, आप सब करना चाहो तो कर सकते हो, नहीं करना चाहते हो हम स्किप करके मोनेस्ट्री जाएंगे. पेट्रोल बंक स्टॉप. పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు పెట్రోల్ పట్టించుకొని జామ్. ఇదన్నమాట మన బైక్. వికీ కౌశల్ చూస్తున్నారు కదా, పెట్రోల్ బంక్ అయితే వచ్చాము. వ్యూ దేఖో. ఇలాంటి వ్యూలో పెట్రోల్ బంక్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. ఇదన్నమాట అవతారం బాక్లావా. ఇలా వేసేసి జంప్ అనమాట. మన బండికి ఇప్పుడే ఫుల్ ట్యాంక్ అయితే పెట్రోల్ పట్టించేసాం. ఇంకా మన వాళ్ళు కూడా పెట్రోల్ పట్టేస్తున్నారు. వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ రిటైల్ అవుట్లెట్ 12,000 ఫీట్లో అయితే ఉన్నాము. 12,000 ఫీట్లో పెట్రోల్ బంక్ అంటే మినిమం ఉంటుంది. అదనమాట. నౌ వీఆర్ గోయింగ్ టు నుబ్రా వ్యాలీకి వెళ్దాం పదండి. బాయ్. మళ్ళీ వచ్చేసా, ఏమనుకోబాకండి. వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ రిటైల్ అవుట్లెట్ దగ్గర ఉన్నాం. ఇది మా వాళ్ళు. మన వాళ్ళు ఏం చేశారంటే, బ్యాకప్ వెహికల్లో ఎయిర్ పెట్టుకునేది మర్చిపోయారంట. అది తీసుకోవడానికి వెళ్ళారు. సో అప్పటిదాకా మేము అందరం ఇక్కడ వెయిటింగ్. చూడండి మా వాళ్ళు ఎలా కూర్చున్నారు. అండ్ ఇంకో బ్యాచ్ వచ్చింది పెట్రోల్ పట్టించుకోవడానికి. చూడండి ఎంతమంది ఉన్నారు. సూపర్. యాయ్. అండ్ మా ఇంతియాజ్ ఇప్పుడే 2-3 ఫోటోలు తీసుకున్నాడు అనమాట, టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి. దేంతో అనుకుంటున్నారు? బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ వ్యూతో, ఈ లడక్ వ్యూతో. ఒకసారి బ్యాక్ కెమెరా చూపిస్తాను, చెక్ చేయండి. ఇది ఇంకో బ్యాచ్ అనమాట, మన బ్యాచ్ కాదు. వీళ్ళు కూడా వస్తున్నారు. చూడండి ఒక్కొక్కరిది హిమాలయన్. వీళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ ఉంది కదా, అది మన క్యాంపర్ వ్యాను. ఇదంతా ఇల్లు, అందరు మన వాళ్ళు. ఇక్కడ ఇక్కడ లైన్గా కూర్చొని అందరం వెయిటింగ్ అనమాట. ఇంకా వాళ్ళు వస్తే అవి తీసుకొని మా దాంట్లో ఎయిర్ పట్టించుకొని వెళ్ళాలి అంతే. See, our batch Vicky Kaushal. We got Vicky Kaushal in our batch. I am not Vicky Kaushal. You are, bro. Vicky Kaushal looks like me. Yeah. I don't look like him. Yes, I agreed. అదన్నమాట సంగతి. చూడు బాబు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు లేట్ అయిందని.
మా టైర్కి ఎయిర్ పడుతున్నారు అనమాట. ఎయిర్ పడుతుంటే జీరో ఉంది. ఆ ఇద్దరం వచ్చాము దీంట్లో, జీరో అయిపోయింది. ఇంత క్యాంపర్ కానీ దానిలో వైర్ లాక్కొని ఒక టైర్ పడుతున్నారు. అదేమో జీరో అయిపోయింది. టైర్ పంచర్ అంట. ఇంకా నూబ్రాకి వెళ్తే అక్కడ టైర్ ఎక్స్చేంజ్ ఉంటుంది. టైర్ అనేది ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇదన్నమాట మ్యాటర్. సో ఇంకా గాలి పట్టించుకొని స్టార్ట్ అవుతాం. బాయ్ బాయ్. కనిపిస్తుంది కదా, ఇక్కడే అనమాట పర్మిట్ తీసుకోవాలి. ఇక్కడ పర్మిట్ తీసుకొని పర్మిట్ చూపించితే కానీ మనం లే సర్క్యూట్ లోపలికి అలౌ చేయరు. సో ఇద్దరు మా వాళ్ళంతా అందరూ ఆగిపోయి ఉన్నాం. మా వాడు వెళ్ళి పర్మిట్లు చూపించి వస్తున్నారు. అక్కడ వచ్చి పర్మిట్ షాపు ఇక్కడ ఆపేస్తారనమాట. ఇంకా అఫీషియల్గా మనం స్టార్ట్ అయిపోయాం. ఇంకా మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. పర్మిట్ డన్. వెల్కమ్ టు నూబ్రా వ్యాలీ. రైడ్ అయితే అఫీషియల్గా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. వర్క్ అవుతుంది ఇక్కడ. ఈ వర్క్ వల్ల మమ్మల్ని అందరినీ ఆపేశారు. మేమందరం అయిపోయాం. వర్క్ ఇప్పుడే ఫినిష్ అయింది. వెళ్తా ఉన్నాం. మొత్తం ఆఫ్రోడ్. లే వ్యూ పాయింట్ అనమాట ఇది. ఇక్కడ ఆపారు. అలా ఫ్లైయింగ్. ఇది ఖార్దుంగ్లాకి వెళ్ళే దారిలో మళ్ళీ ఒక చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ ఆపేసి అక్కడికి వెళ్ళి మనం మన పర్మిట్స్ అనేది చూపించాలి. ఆల్రెడీ ప్యాకేజ్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళే చూపిస్తారు. చూడండి ఖార్దుంగ్లా ముందు వేస్తే ఎలా ఉందో. మనం లైన్గా ఆపుతున్నాం అనమాట. మనోడు లైన్గా ఆపమంటున్నాడు. ఇక్కడ ఆపినాము. ఇక్కడ చెక్ పోస్ట్ అనమాట. ఇది మన వాళ్ళు బైక్స్ లైన్గా ఉన్నాయి. అది చూడండి అసలు అక్కడ మంచు కొండలో స్నో ఉంది చూద్దాము. మనోడు గోప్రో పెట్టేశారు. ఏ అదన్నమాట మ్యాటర్. లైన్గా ఉన్నాం. వస్తే అక్కడికి వెళ్ళాడనమాట. వెళ్ళి పర్మిట్ చూపించడానికి చూపించేసి వస్తే మనం స్టార్ట్ అవుతాం. మావాడు అమీర్ బాయ్. వాట్ ఇస్ దట్? గుర్తుకున్నా. ఎలా ఉంది బ్రో వ్యూ? నచ్చిందా? రోడ్డు పైన
Hi. Now we are at Kardungla, High Nelorians. మనమైతే కార్దుంగ్లా టాప్ కి వచ్చాం. స్నో అయితే పీక్స్ లో ఉంది, జారుతుంది. చూస్తున్నారు కదా, వీడియోస్ అయితే పీక్స్ లో వచ్చాయి. ఇదన్నమాట. జాకెట్ తీసా, గ్లౌస్ తీసా, అన్ని తీసేసా. చూడండి, బట్ ఫుల్ క్రౌడెడ్ ఉంది. ఓ అమ్మో, చూడండి ఫుల్లీ క్రౌడెడ్. వ్యూ అయితే అరాచకం లెవెల్ ఆఫ్ వ్యూ. నౌ వీఆర్ ఎట్ ఖాతుంగ్లా పాస్. ట్రాఫిక్ అయితే వేరే రేంజ్ లో ఉంది. చూస్తున్నారు కదా, వీళ్ళంతా ఖాతుంగ్లాకే ఉందన్నమాట. మనం బైక్స్ అక్కడ పెట్టాం. స్నో అయితే వేరే రేంజ్ లో ఉంది. ఇక్కడ స్నోఫాల్ లేదు కానీ, బట్ స్నో అయితే ఉంది. తీస్తున్నాను, ఈ వ్యూ చూడండి ఒకసారి. యా, ఈ వ్యూ చూడండి ఒకసారి. ఖాతుంగ్లా వ్యూ. స్నోఫాల్ అవుతుంది. వీఆర్ సో లక్కీ మ్యాన్. లాస్ట్ టైం కూడా స్నోఫాల్ అయింది, ఈసారి కూడా స్నోఫాల్ అయింది. నేను 2 times వస్తే 2 times స్నోఫాల్. చూడండి, స్నో యా, స్నోఫాల్ అవుతుంది. వీఆర్ డామ్ లక్కీ మ్యాన్. దట్స్ ఇట్. స్నోఫాల్ అయితే హెవీ అవుతుంది, చూడండి పడుతుంది. వావ్, స్నోఫాల్ ఇది కనబడట్లేదేమో, బట్ స్నోఫాల్ అయితే ఉంది. వ్యూ. ఖాతుంగ్లాకి బాయ్ చెప్పేద్దాం, ఇంకా మనం వెళ్ళిపోదాం కిందకి. ఇప్పటికి వచ్చి చాలాసేపు అయింది. బాయ్ గైస్, విష్ యూ ఆల్. బాయ్ ఖాతుంగ్లాకి బాయ్ చెప్పండి. स्नो मैन, हम कितने होते हैं यार इधर आकर ना స్నోఫాల్ చూడండి, భయంకరమైన స్నోఫాల్. चल गया होगा. హలో నెలోరియన్స్, ఖాతుంగ్లా స్నో చూసేసుకొని మనమైతే, కనిపిస్తుంది కదా, ఆగో అదిగో ఆ టాప్ పై నుండి కిందకి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇంకా లైక్ స్నో వర్షం రెండు మిక్స్ అయి పడుతున్నాయి. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఇక్కడ లంచ్ కోసం ఆగాము, టైం 1 అయింది. సో ఇప్పుడు ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఒక మ్యాగీ అయితే చెప్పుకున్నాను, మనకు సరిపోదు, ఎక్కువ తోస్తాం అనమాట. ఇవన్నీ మన బైక్స్. ప్రశాంతంగా తినేసి బయలుదేరదాం. సి మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అమీర్ భాయ్, आपका खातुंगला experience बोल. आपका खातुंगला experience. Very nice. We got some snowing also. But very crowded. Very crowded. Yeah. Meet our another boy. Yo. खारतुंगला मच्छी बाजार जैसा लग रहा था. मच्छी बाजार खाली. एक मच्छी 20 रुपए.
बट बारिश हो रही ब्रो या our Vicky Kaushal bro is eating Maggie. వీడి చూడు నా టోపీ కొట్టేసి చూడు. మా బ్యాచ్ అంతా ఇక్కడ కూర్చొని తింటా ఉన్నాం. ఇక్కడ హేమంత్ రివర్ దగ్గరికి వెళ్దాంరా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎక్కడికి లేదబ్బా, ఆ ఫుడ్ తినే ఉంది కదా ప్లేస్, ఆ ప్లేస్ దగ్గర నుండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వ్యూ ఉందిరా చారి, నెక్స్ట్ లెవెల్ అంతే. బట్ నడుస్తుంటేనే ఏదోలా ఉంది. సి ద వ్యూ, రివర్ వెళ్తా ఉంది, మౌంటైన్స్, రివర్, ఇదిరా వ్యూ అంటే. ఆ ఫోటో పర్లేదు బాగుంది. యా ఇప్పటికైతే ఖార్దుంగ్లా కవర్ అయిపోయింది. ఇంకా నూబ్రా వ్యాలీకి అయితే స్టార్ట్ అయిపోవాలి. నూబ్రా వ్యాలీలో ఎలా ఉంటుందో ఏంటో, చలి, మనం స్వెటర్ కూడా తెచ్చుకోలేదు, రైన్ కోట్ కూడా లేదు, వర్షంలో తడుస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ కొండ, అదన్నమాట మ్యాటర్. మళ్ళీ కలుద్దాం. వ్యూ మాత్రం అరాచకం కదా. ఆ వాటర్ సౌండ్ అయితే ఒక రేంజ్లో ఉంది, వినండి మీరు కూడా. వాటర్ సౌండ్ ఒక రేంజ్లో ఉంది మామ. వ్యూ అయితే బాగుంది, నాకు బాగా నచ్చింది. ఆ టాప్ పైన నుండి ఇక్కడికి వచ్చాం. హాయ్ पूछता हूँ इधर क्या क्या यार. హాయ్ క్యూటీ, హాయ్ హాయ్. ఇప్పటిదాకా పైన ఖార్దుంగ్లాలో అయితే వర్షం, స్నో చంపేసింది, లైవ్ స్నోఫాల్. ఇక్కడ మాత్రం ఎండ చంపేస్తుంది. చూడండి అసలు సన్నమామ చంపేస్తున్నాడు. ఇప్పుడైతే మనం నుబ్రా వ్యాలీకి కొంచెం దగ్గరలో ఉన్నాం. అదండి, అటు వెళ్తే డుర్డుక్కు అటు వెళ్తామంట. ప్యాంగాంగ్ లేక్ 116 కిలోమీటర్స్. మళ్ళీ ఇదే రూట్లో రావాలి ప్యాంగాంగ్ లేక్ వెళ్ళాలంటే. సో ఇక్కడైతే స్టాప్ పెట్టుకున్నాం. వద్దండి, వాళ్ళ అందరు రైన్ కోట్స్ అవి తీస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు దాకా వర్షంలో ఎంజాయ్ అయ్యారు కదా అని. మనం మాత్రం రైన్ కోట్ ఏమీ లేదు, వర్షం తగ్గాకే వచ్చాం. అట్లా ఉండదు మనతో. ఒకసారి వ్యూ చూడండి, బాగుంది. వ్యూ మాత్రం బాగుందబ్బా. అట్టు కనిపిస్తుంది, అటు వెళ్తే ప్యాంగాంగ్, డుర్డుక్కు, షీ అట్టు వెళ్తాం. వెల్కమ్ టు డిస్కిట్ మోనెస్ట్రీ. అది డిస్కిట్ మోనెస్ట్రీ అనమాట. ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఇక్కడ టికెట్ అయితే 50 రూపాయలు పర్ పర్సన్కి. ఇప్పుడే టికెట్ తీసుకున్నాము. సో నౌ వీఆర్ గోయింగ్ టు, ఇప్పుడు మనం వేసుకొని పైకి వెళ్దాం. లెట్స్ గో. హాయ్, హలో, వెల్కమ్ టు డిస్కిట్ అనమాట. డిస్కిట్కి వచ్చాం. పైకి వెళ్ళి టెంపుల్, ఫ్యూచర్ బుద్ధాన్ని చూసుకొని వద్దాము. అండ్ చూడండి, మన బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసామన్నమాట. దాన్ని అక్కడ. ఇంకా కమింగ్ టు దిస్ సైడ్, ఇక్కడైతే మనకి డిస్కిట్ మోనెస్ట్రీ అయితే కనిపిస్తుంది. ఆ డిస్కిట్ మోనెస్ట్రీ కూడా వెళ్ళాలంట, బట్ ఎక్కేసరి దూల తీరిపోద్ది. పైన ఫుల్ ఎయిర్ ఉంటుంది, నాకు గెస్ కరెక్ట్ అయితే. ఆడియోలు ఇక్కడ కూడా ఫుల్ ఎయిర్ ఉంది, అందుకే చెప్తున్నా. ఆడియో రాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇదన్నమాట. మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. పైకి వెళ్తా. వ్యూస్ మాత్రం అదిరిపోయాయి చూడు, అదిరిపోయింది వ్యూస్. ఇక వ్యూస్ చాలా ఫాస్ట్ చేస్తున్నాను, కంప్లైంట్స్ వచ్చాయి. సో ఈ రోజే లాస్ట్ అనమాట మొబైల్లో. ఇంకా రేపటి నుండి మొత్తం
డీజే ఆస్మో పాకెట్ 3లో వస్తాయి. మొత్తం స్లోనే, వ్యూస్ అన్ని మంచిగా వస్తాయి అన్నమాట. పైకి వెళ్ళి చూడండి, చూసిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్తాం, అక్కడ పెడతాం. వెల్కమ్ టు బిస్కెట్ మానస్ట్రీ దగ్గరికి వచ్చామన్నమాట. ఈయన ఫ్యూచర్ బుద్ధ, ఆయన స్టాచ్యూ ఇక్కడ పెట్టారు. అక్కడ కనిపిస్తుంది అది బిస్కెట్ మానస్ట్రీ, అక్కడికి వెళ్ళేసి లేదు. అండ్ కమింగ్ టు వ్యూ వచ్చేసి ఇదన్నమాట బిస్కెట్ మానస్ట్రీ దగ్గర. మంచిగా గాలి మాత్రం ఒక రేంజ్లో ఉంది. మన సిఆర్పిఎఫ్ బస్, ఈయన మన అది పార్కింగ్ అనమాట, మొత్తం అక్కడ పార్క్ చేశారు. ఇది చూడు, ఇక్కడ లేడీస్ కూడా శుద్ధంగా టెక్కెళ్ళొచ్చు కదా. మన షార్ట్ కట్లో పైకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇద్దండి, ఇక్కడ కూడా కింద నుండి షార్ట్ కట్లో వస్తున్నారు. మామూలుగా అయితే అటు తిరుకొని రావాలి, వీళ్ళు సైడ్ షార్ట్ కట్లో వస్తున్నారు. ఏం చేయలేము. వ్యూ అయితే అత్రాచకం, నైస్ వ్యూస్ బాగా వచ్చాయి. మార్కెట్ అనమాట, డిస్కెట్కి కింద రాగానే మార్కెట్ కూడా ఉంది. అంటే కార్ పార్కింగ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో, ఐ మీన్ ఫుడ్ స్టాల్, చిన్న చిన్న షాపింగ్ జోన్స్ ఉన్నాయి. అక్కడ సాఫ్టీ తీసుకున్నా, బాగుంది. ఇదండి అది బిస్కెట్ మానస్ట్రీ. కింద షాపింగ్, మ్యాగ్నెట్స్ అన్ని దొరుకుతాయి. పైన ఫ్యూచర్ బుద్ధ అండ్ చుట్టూరు కొండలు. ఇదే అనమాట బిస్కెట్ మానస్ట్రీకి ఉన్న వాల్యూ, ఐ మీన్ ప్లేసెస్ అనమాట. పైకి వెళ్ళి బిస్కెట్ మానస్ట్రీ అయితే చూసుకొని వచ్చేసాము. గాలి అయితే ఒక రేంజ్లో ఉంది, బ్లాగ్ చేయడానికి అయితే కుదరలేదు, ఏదో కొంచెం తీసాను. అది కూడా ఫుల్ గాలి సౌండ్తో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంక ఇక్కడ నుండి శాండ్ డ్యూన్స్ అంట, శాండ్ డ్యూన్స్ దగ్గర డబుల్ క్యామెల్, ఈటీపీ రేట్స్ అవి ఉన్నాయంట, అవి చూద్దాము. లేదంటే డైరెక్ట్ రూమ్ అయి ఉంటుంది. ఏదనేది నేను మీకు అప్డేట్ ఇస్తాను, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. డ్రెస్ బాగుందా? ఏం బాగుందో, ఉండేది వేసుకున్నాను అంతే. అది చూడండి, మన వాళ్ళు బైక్స్ అన్ని మనమే అనమాట, అందరు రెడీ అవుతున్నారు. ఈ బైక్స్ అన్ని మనమే, అది మన క్యాంపర్ వ్యాన్. ఈ బైక్స్ మనవి. దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ అవర్ బైక్స్. స్టే అక్కడే అన్నమాట, కిందకెళ్ళి. వెల్కమ్ టు శాండ్ డ్యూన్స్. శాండ్ డ్యూన్స్ కి వచ్చేసినాం బ్రో. ఇసుక మొత్తం ఇసుకే చూడండి, శాండ్ డ్యూన్స్. వెల్కమ్ టు నుబ్రా వ్యాలీ శాండ్ డ్యూన్స్. ఇప్పుడే ఆఫ్ రోడింగ్ ఇసుకలో కింద మీద పడుతూ మన బైక్స్ అక్కడ పెట్టాం, పడుతూ ఇక్కడికైతే వచ్చామన్నమాట. చూడండి, మొత్తం పార్కింగ్ ఏదో టూరిస్ట్ స్పాట్లో చేశారు. ఇంతకుముందు ఇంత ఉండేవి కాదు, బట్ ఇప్పుడు ఫుల్గా ఇది చేశారు. ఆఖరికి పానీపూరి కూడా అమ్ముతున్నారు మా ఇక్కడ, కనిపిస్తుంది కదా. ఇంకా అటు పైకి పోతే డబల్ హ్యాండ్ క్యామెల్ అవే కొన్ని ఉంటాయంట, చూద్దాము ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. లెట్స్ గో.
ఫైనలీ వీఆర్ ఎట్ శాండ్ డ్యూన్స్. వచ్చేసామన్నమాట. అవుట్ఫిట్ ఇలా అయితే వచ్చాను. సో ఇప్పుడు వెళ్ళి డబల్ హెమ్ క్యామెల్ రైడ్ చేద్దాం. లాస్ట్ టైం వచ్చాను కదా, అప్పుడు కూడా చేశాను. సౌండ్ నాయిస్ తగ్గించాలి, లేదంటే వినడానికి బాగోదు. ఆయన నా దాంట్లో వచ్చేదంతా అదేలే. ఇద్దాం మన వాళ్ళు చూడు, అప్పుడే అక్కడికి వెళ్ళిపోయారు అప్పుడే. వెల్కమ్ టు శాండ్ డ్యూన్స్. శాండ్ డ్యూన్స్లో డబుల్ హెమ్ క్యామెల్ చూడకపోతే ఆ జీవితం వేస్ట్ అంటారు. ఇదిగోండి డబుల్ హెమ్ క్యామెల్స్, ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి. మొత్తం డబుల్ హెమ్ క్యామెల్సే. ఇదండి ఇక్కడ కూడా డబుల్ హెమ్ క్యామెల్స్. ఇది చూడండి, బుజ్జి డబుల్ హెమ్ క్యామెల్. ఇది చాలా చిన్నది, బుజ్జిది, క్యూట్ చిన్నది. ఇలాంటి డబుల్ హెమ్ క్యామెల్స్ వరల్డ్ వైడ్ 900+ సంథింగ్ ఏమో ఉన్నాయంట అంతే. అందులోనూ ఈ డబుల్ హెమ్ క్యామెల్స్ దొరికేది, ఈ డబుల్ హెమ్ క్యామెల్స్ ఉండేది మనకి కజకిస్తాన్ అండ్ లదాఖ్ ఈ 2 ప్లేసెస్లో మాత్రమే అంటది ఇవి కనిపిస్తాయి, ఇంకెక్కడా కనపడవు. చూడండి, అదన్నమాట మ్యాటర్. చూడండి ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. డబుల్ హెమ్ క్యామెల్స్ ఓన్లీ అవైలబుల్ ఇన్ లదాఖ్ అండ్ కజకిస్తాన్కి వెళ్ళలేం కాబట్టి లదాఖ్లో వీటిని చూసేద్దాం. ఇవి వరల్డ్ వైడ్లో 900+ మాత్రమే ఉన్నాయి. అక్కడ కనిపిస్తుంది కదా, అవన్నీ శాండ్ డ్యూన్స్, మొత్తం ఇసుక. అక్కడికి తీసుకెళ్ళి రైడ్ చేసుకొని వస్తారు. ఎంత అడగదాం ఉండు. है कितना ये हाँ कितना भैया नॉर्मल प्राइस कितना 500 अब्बा 5 7 టూ మచ్ కాస్ట్లీ 500 and 700 అంట. వీటికి ఎక్కి వెళ్ళాలంటే మావాడు సెల్ఫీ తీసుకుంటున్నాడు తనతో. ఏం బ్రో 700 అంటే వెళ్తావా? 500 and 700 500 means what? 5 minutes to 8 minutes అలా ఉంటుంది టైం వేరియంట్. 50 పక్కకు పోయి no I'm getting చూడండి ఒకసారి. ఇంకా అక్కడ ఏటీవీ రైడ్ ఉంది, అక్కడ ఆర్చరీ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి అసలు ఎన్ని 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 ఉన్నాయో. ఇక్కడికి ఇవి ఎక్కాలంటే టికెట్ అయితే అక్కడ తీసుకోవాలంట టికెట్. చూడండి అక్కడ చూడండి ఎలా ఎక్కున్నారు. వాట్ బ్రో 700 కదే 700 का तो वो खुद ऊँट नहीं होगा. ఏం చెప్తున్నారా ఇద్దరు? సారీ టు డిస్టర్బ్ మ్యాన్, సారీ. అంతే అన్నమాట. ఇంతటికి ఈ డబల్ హెమ్ క్యామెల్స్ తో వీటి మధ్యలో ఇలా జీవితాన్ని సాగిచ్చేస్తే ఎంత బాగుంటుందో కదా. బట్ క్రౌడ్ అయితే చాలా ఉంది. ఈ క్రౌడ్ తప్ప డబ్బులు కూడా బాగా ఎక్కువ పెట్టాడు, అది మ్యాటరు. చూద్దాం, ఛాన్స్ ఉంటే ఎక్కి ఆ వీడియో కూడా పెడతాను. లేదంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు జస్ట్ 300 కు 250 ఎక్కా, ఆ వీడియో కూడా పింక్ చేస్తాను, అది చూసేయండి, బాగుంటుంది. ఇక్కడ చూడు వీళ్ళకి స్టంట్స్ వస్తున్నారు ఆడ, అదనమాట మ్యాటర్. నెక్స్ట్ ఎక్కడికో మళ్ళీ చెప్తా, అంతట్లోపు వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు శాండ్ డ్యూన్స్ లో ఇసుకలో కూర్చొని ఉన్నాం ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్, పైన మీరు చూడండి ఫ్రెండ్స్, అదండి ఫ్రెండ్స్, ఇసుకలో కూర్చొని ఉన్నాం ఫ్రెండ్స్. ఫైనలీ వీఆర్ ఎట్ శాండ్ డ్యూన్స్. మొత్తం ఇసుకలో కూర్చొని ఉన్నాం. ఇదండి ఇక్కడ మా వాళ్ళు, ఇక్కడ ఇసుకలో కూర్చొని ప్రేమిస్తున్నాను. వీళ్ళు చూడండి అలా లైన్లో పోతున్నాయో క్యామెల్స్, వాళ్ళు ఆ లైన్లో తీసుకెళ్తున్నారు. బాగుంది కదా. బట్ కాస్ట్ 700 అంట, అండ్ 500 కూడా ఉంది. ఇట్స్ ఓకే. చూడండి, ముందర ఒక బ్యాచ్, వెనకాల ఒక బ్యాచ్, చాలా మంచిగా తీసుకెళ్తున్నారు కదా, చాలా మంచిగా తీసుకెళ్తున్నారు. చూడు క్యూట్ అసలు. అండ్ ఇక్కడ ఒకరు, అది మన బ్యాచ్, అక్కడ ఇంకో ఇద్దరు, మొత్తం ఇసుకలో మనమే అనమాట. అమ్మా, ఇసుక చూడండి నల్లగా ఉంది.
అక్కడ చూడు ఎంతమంది ఫోటో షూట్ తీసుకుంటున్నారు. ఇంతే, ఇంకా శాండియన్స్ చూసేసుకున్నాం. ఇంకా డైరెక్ట్ రూమ్కి అనమాట. రూమ్కి వెళ్ళిపోయి మీకు రూమ్ మార్నింగ్ చూపిస్తాను, నైట్ ఎందుకు లేండి. లేటు ఖార్దుంగ్లా టు నుబ్రా వ్యాలీ అండ్ నుబ్రా వరల్డ్. అంతే అయిపోయింది బ్రో. వాట్ బ్రో వాట్, అమ్మా అంతే అనమాట. ఇప్పటికి కూర్చునేసి బాయ్ చెప్పేద్దాం. బాయ్, కమన్, మళ్ళీ రేపు కలుద్దాం. అంటే టాటా. ఇంతూ బాయ్ చెప్పవా? Bye friends. బాయ్ ఫ్రెండ్స్.